తాను తీసుకొచ్చినటువంటి హైడ్రా వ్యవస్థతో ఖచ్చితంగా మూసీ నది ప్రక్షాళనకు పనులు షురూ అవ్వబోతున్నాయంటే కనుక ఖచ్చితంగా ఇప్పటికే ఎందుకంటే సుమారుగా 55 కిలోమీటర్ల మేర మూసీ నది ప్రక్షాళన హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి మూసీ నది ప్రక్షాళనకు సుమారుగా 1,00,000 కోట్లు అవసరమన్నట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో దీనికి సంబంధించి అంటే పీపీపీ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దానిపైన ఖచ్చితంగా ఈ పనులు జరగాలనేటువంటిది ప్రభుత్వ భావనగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఎక్కడి నుంచి డబ్బులు ప్రొక్యూర్ చేయాలి ఎలాగనేది కూడా ఆల్రెడీ కొన్ని బ్యాంకులు కూడా రిఫర్ చేయడం కూడా జరిగింది. సో ఈ క్రమంలో ఏడీబీ బ్యాంకు తొలి దఫా కింద 4,100 కోట్లు ఆల్రెడీ మూసీ నది ప్రక్షాళన కోసం ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఇప్పటికే ఆల్రెడీ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డింగులు అంతస్తులు ఇవన్నీ కూలగొట్టినటువంటి హైడ్రా ఆల్రెడీ మూసీ నదిలో ఉన్నటువంటి చెత్తను కూడా క్లీన్ చేసే పనులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ అయితే ఒకసారి చూద్దాం. రేవంత్ సర్కార్ మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఇప్పటికే పనుల్లో వేగం పెంచింది. దీనిలో భాగంగా నదిలో ఉన్నటువంటి నిర్మాణాలను కూడా తొలగించింది. ప్రస్తుతం మూసీ నదిలో పేరుకుపోయినటువంటి చెత్తను తొలగించే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది హైడ్రా. మూసీ ప్రక్షాళనను మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు అవకాశం లభించినట్లయింది. ఈ కార్యక్రమానికి భారీగా నిధులు ఇచ్చేందుకు కూడా ఓ బ్యాంకు ముందుకు వచ్చింది. మూసీ ప్రక్షాళనకు సుమారుగా 4,100 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆమోదం తెలిపింది. ఈ మొత్తాన్ని దశలవారీగా అందిస్తామని కూడా ఏడీబీ బ్యాంక్ వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక కొన్ని రోజుల క్రితం ఏడీబీ బృందం హైదరాబాద్లో కూడా పర్యటించినటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. సో మూసీ ప్రక్షాళన గురించి వివరాలు కూడా అడిగి తెలుసుకుందట. ఈ క్రమంలో మూసీ ప్రక్షాళన కోసం నియమించినటువంటి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు ఏడీబీ బృందానికి మూసీ ప్రక్షాళనతో పాటుగా చేపట్టబోయే పర్యావరణ కార్యక్రమాల గురించి కూడా వివరించారని కూడా తెలుస్తోంది. దీంతో ఏడీబీ బ్యాంక్ మూసీ ప్రక్షాళనకు నిధుల విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూసీ ప్రక్షాళనలో భాగంగా ఈ నదికి ఇరువైపులా రోడ్లు ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే మూసీ నదిలో వరద నీరు అలాగే డ్రైనేజీ నీరు ఈ రెండింటినీ వేరు చేసేందుకు కూడా ఇంటర్సెప్టర్ ఛానల్ నెట్వర్క్ కూడా నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఛానళ్ల ద్వారా మురుగునీటిని నది పొడవునా నిర్మించే ఎస్టీపీలకు చేరుస్తారు. ఇప్పటికే ఎంఆర్డీసీఎల్ అధికారులు 5,863 కోట్ల రూపాయలతో ఒక నివేదికను సైతం తయారు చేసుకున్నారు. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్కు కూడా పంపించడం జరిగింది. 2 నెలల క్రితమే డిఈఏ స్క్రీనింగ్ కమిటీ దీన్ని ఆమోదించడం కూడా జరిగింది. ఒకప్పుడు మూసీ నది హైదరాబాద్ ప్రజలకు తాగునీరు అందించే ఒక నదిగా ఉండేది. కానీ ఇప్పుడు అది అడ్డమైన చెత్తకు డ్రైనేజీ వాటర్కు కేంద్ర బిందువుగా మారిపోయింది. అనేక ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ వస్తున్నటువంటి మురుగునీరు నేరుగా మూసీ నదిలో కలుస్తోంది. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ మూసీ ప్రక్షాళనకు నడుం బిగించింది. ఈ ప్రక్షాళనకు ఈ ప్రాజెక్టుకు దక్షిణ కొరియాలోని హన్ నదిని స్ఫూర్తిగా కూడా తీసుకున్నారట. కొన్ని నెలల క్రితం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కొంతమంది అధికారులు సియోల్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హన్ నదిని కూడా పరిశీలించి వచ్చారు. ఇక దాని మాదిరిగాని ఇప్పుడు మూసీ నదిని కూడా ప్రక్షాళన చేయాలి, ఆ యొక్క హన్ నది మాదిరిగాని అంత అద్భుతంగా తీర్చిదిద్దాలన్నటువంటి లక్ష్యంతో ఇప్పుడు రేవంత్ సర్కార్ అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటిగా మూసీలోని ఆక్రమణలను కూడా తొలగిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు దాదాపుగా 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు. కొన్ని పనులు ప్రభుత్వ డబ్బుతో, మరికొన్ని పనులు పబ్లిక్ అండ్ ప్రైవేట్ భాగస్వామ్యం అంటే పీపీపీ పద్ధతిలో చేయడానికి కూడా రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మూసీ ప్రక్షాళనలో భాగంగా తూర్పున ఔటర్ రింగ్ రోడ్ గౌరెల్లి నుంచి నార్సింగి వరకు సుమారుగా 55 కిలోమీటర్ల మేర మూసీని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించారట. మూసీ నదిని ప్రక్షాళన చేయడమే కాకుండా దీని చుట్టుపక్కల అనేక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని కూడా చెబుతున్నారు. ఇప్పటికే అధికారులు నగరంలో మూసీ పరివాహక ప్రాంతాల హద్దులను నిర్ణయించడం జరిగింది. జంట జలాశయాల నుంచి గౌరెల్లి వరకు మూసీలో నీటి ప్రవాహం ఎలా ఉందో తెలుసుకోవడానికి అధ్యయనం కూడా చేసి వచ్చారు. నది వెడల్పు ఏ మేరకు ఉండాలో నిర్ణయించడానికి గ్రామ మ్యాప్లు సైతం వినియోగిస్తున్నారు. ఏదైనా సరే ఇది ఒక శుభ పరిణామంగా చెప్పక తప్పదు. ఖచ్చితంగా హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలని తొలగించి ఖచ్చితంగా ప్రతి చిన్న చినుకు కూడా ఈ యొక్క నదిలో
ప్రవహించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. సో ఈ క్రమంలో ఈ పద్ధతి ప్రకారం ఇప్పుడు మూసీ నదిని కూడా ప్రక్షాళన చేయబోతోంది రేవంత్ సర్కార్ అని అంటే కనుక ఆల్రెడీ ఏడీబీ బ్యాంక్ 4,100 కోట్ల రూపాయలు ఈ పనుల నిమిత్తం ప్రక్షాళన పనుల నిమిత్తం ఇవ్వడం కూడా జరుగుతోంది. మొన్న మధ్యనే దక్షిణ కొరియా కూడా హైదరాబాద్ నుంచి కొంతమంది అధికారులు కూడా వెళ్ళి వచ్చినటువంటి సందర్భం, అక్కడ ఉన్నటువంటి హన్ నదిని చూసొచ్చి ఖచ్చితంగా ఇక్కడ హన్ నది ఏ మాదిరిగా తీర్చిదిద్దారో ఖచ్చితంగా మూసీ నదిని కూడా ఆ రకంగా తీర్చిదిద్ది హైదరాబాద్ను ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పటంలో మారుమోగేలా హైదరాబాద్ పేరును తీర్చిదిద్దేలా రేవంత్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. సో ఆ మేరకే హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చి ఆ మేరకు తన లక్ష్యాలను కూడా నెరవేరుస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి తన వంతు దోహదపడుతున్నారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అనేటువంటి మాట పలువురు నుంచి ప్రశంసలు సైతం వెల్లువెత్తుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.